బిజినెస్లో లాస్ వస్తే భరిస్తానేమో కానీ పర్సనల్గా అవమానం జరిగితే తట్టుకోవడం నా వల్ల కాదు. నన్ను క్షమించున్నాడు బావా. నా వల్ల నువ్వు మళ్ళీ బాధపడ్డావు. వాళ్ళ వల్ల నువ్వు హర్ట్ అయి ఉంటే ఐమ్ సారీ అర్జున్. మళ్ళీ నేను హర్ట్ అవ్వకూడదంటే వాళ్ళ ప్రస్తావన మన ఇంట్లో ఎప్పటికీ రాకూడదు. నేను బాధపడ్డా పర్వాలేదు స్నేహ, నువ్వు బాధపడకూడదు. నీ కన్నీళ్లు తొడవడానికి ఈ నాయుడు బాబు ఏమైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. నువ్వు బాధపడకో, నేను చూసుకుంటాను. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ఇదేలే. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా, ఆర్పేదెలా ఓదార్చేదెలా. నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూపితే, నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూపితే, పొగలు సెగలు మమతల పువ్వులు కాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. చూసావా అమ్మా, అది కాలుకి దెబ్బ తగిలిందాల్లా ఉందా? కాలు మీద కాలేసుకుని ఎంత వయ్యారంగా ఉందో చూడు. చూస్తున్నా. నా అంచనా ప్రకారం దానికి దెబ్బ తగల్లేదు, అంతా ఉత్తిదే, యాక్టింగ్ చేస్తుంది. వింటున్నావా అత్తయ్య? వింటున్నా. వదినా పిలుస్తోంది, వెళ్ళు. అమ్మో, దాని దగ్గరికి వెళ్ళాలంటేనే ఒళ్ళు దడపుడుతుందమ్మా. కానీ తప్పదుగా వదినా, ఎలాగోలాగా మేనేజ్ చేసి వచ్చేసా. వదినా ఆ వస్తున్నా. వదినా ఏం కావాలి? ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వు. నన్ను తిను. ఫ్రై చేసి పెట్టొదినా. ఏంటి, నన్ను ఫ్రై చేసి పెడితే తింటావా? నీ చేత్తో ఏం పెట్టినా తింటానొదినా. అది మనిషా మేనేటరా? ఉప్మా ఉంది, తింటావా? ఉప్మానా? మనకి బాగా కలిసొచ్చే టిఫిన్, పట్రా వదినా. ఇదిగో ఇదే ఉంది. మళ్ళీ ఎక్కువ లేదు, వేడిగా లేదు అంటే నా వల్ల కాదు. థ్యాంక్ యూ వదినా. వదినా, నువ్వు కూడా ఇందులో చట్నీ మర్చిపోయావేంటి? అదొకటుందా నా ప్రాణానికి? ఉప్మా చట్నీ అప్పుడు ఇలాగే జరిగింది అంటే
ఇప్పుడు కూడా ఏదో జరగబోతుందత్తా. అమ్మా! అబ్బా! అర్జున్! ఆహా! అబ్బా! ఏమైంది అపర్ణ? ఏం లేదు అర్జున్. ఏం లేకుండా ఎందుకు అరుస్తావు? ఆకలేసి హోటల్ నుంచి ఉప్మా తెప్పించుకున్నాను. హే, ఆ ఉప్మా నేను చేసి పెడితే హోటల్ నుంచి తెప్పించుకున్నానని అబద్ధాలు చెప్తావా? ఈ ఉప్మా నువ్వు చేసావక్క? అవునరా, నీ పెళ్ళాం గొంతెమ్మ కోరికలు కోరితేను చేశాను. మనుషులు తినడానికైనా చేసావు? ఏమైంది దానికి? ఏమైందా? చూడు, దాని నిండా ఇసుకే ఉంది. అపర్ణ పంటి కింద పడి అందుకే అరిచింది. లేదురా, నేను బాగానే చేశాను. మాట్లాడదక్క. నువ్వు మనిషివో మరోటో అర్థం కావట్లేదు. తోడబుట్టిందని మనం ఊరుకుంటున్నాను కానీ లేదంటే ఈ పాటికి మెడపట్టుకొని గెంటేసేవాడిని. అర్జున్, ఏంట్రా నోరు ఎక్కువ అవుతోంది? ఎవరో బయట నుంచి వచ్చిన దాని ముందు సొంత అక్కనే అవమానిస్తావా? ఎవరమ్మా బయట వాళ్ళు? అపర్ణ మెడలో ఎప్పుడైతే తాళి కట్టానో ఆ క్షణం నుంచి తను ఈ ఇంటి మనిషి అయింది. అక్క ఈ ఇంట్లో పుట్టి కూడా పరాయి మనిషిలా, ఇంకా చెప్పాలంటే శత్రువులా ప్రవర్తిస్తుంది. ఒక మృగంలా మారి ప్రాణాలు తీస్తుంది. అలాంటి దానికి తమ్ముడు నేను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఛీ! అర్జున్, ఎందుకు అరుస్తున్నావు? అక్క ఎన్ని పాపాలు తప్పులు చేసిందో నీకు తెలీదా? అర్జున్, ఉప్మాలో ఇసుక కలిపింది నీ పెళ్ళాంరా, అది కాదు. చాలా ఆపమ్మా. ఎవరైనా తినే దాంట్లో ఇసుక పోసుకుంటారా? మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. అంటే నన్ను కూడా తప్పు పడుతున్నావా? ఏ, నువ్వు తప్పు చేయలేదమ్మా? ఇందుతో కలిసి అపర్ణను పిచ్చిదాన్ని చేయాలని చూడలేదా? అపర్ణను మీరు ఎంత రాక్షసంగా హింసించారో నాకు తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నాను తెలుసా? అమ్మ అక్క అనే గౌరవం నాకు ఉంది కాబట్టి. ఆడపిల్ల అనే జాలి ఇందుపై కలగబట్టి. ఇన్నాళ్ళు నాకు మీరు కావాలి, అపర్ణ కావాలి అనుకున్నాను. కానీ ఎప్పుడు మీరు మనుషులుగా మారకపోతే అపర్ణ మాత్రమే కావాలనుకుంటాను. మా మళ్ళీ ఇలాంటి పని చేశారంటే ఈ కొంపను మీకే వదిలేసి అపర్ణని తీసుకుని వెళ్ళిపోతాను. మీ పాపాల కొంపలో మీరే పడిచావండి. సారీ అపర్ణ, నీకేం కావాలని నేను తెస్తానని చెప్పాను కదా. మానవత్వం లేని రాక్షసులను ఎందుకు అడిగావు? నువ్వు ఏది పడితే తినకూడదు. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇప్పుడే వెళ్ళి ఒక మంచి టిఫిన్ తీసుకొస్తాను. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి.
ఏంటి చూస్తున్నారు? నా కాలికి ఏ దెబ్బ తగలలేదు, అంతా యాక్టింగ్. అమ్మో 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 అమ్మో, ఎంత మోసం, ఎంత దగా, ఎంత వంచన! నాతోనే సేవలు చేయించుకుంటదా? నువ్వు నేర్పిన విద్య వదినా ఇది. మంచి నేర్చుకోవడం కష్టం గాని చెడెంతసేపు. నువ్వు ఎలాంటి మోసాలు చేశావో చేశాను. ఆడదానివేనా నువ్వు? తల్లి కొడుకి అక్క తమ్ముడు మధ్య చిచ్చు పెడతావా? చా మరి తల్లి కూతుళ్ళకి అక్క చెల్లెలకి మధ్య చిచ్చు పెట్టొచ్చా? ఇది కూడా మీరు నేర్పిన విద్య అత్తయ్య. అక్కడ నన్ను నా వాళ్లతో విడదీశారు, ఇక్కడ మిమ్మల్ని అర్జున్తో విడదీస్తున్నాను. కుక్క కాటికి చెప్పు దెబ్బ. నన్ను బాధ పెట్టే వాళ్ళెవరో నాకు బాగా తెలుసు. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోకుండా నేను వదిలిపెట్టను. నిన్ను 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 మీరు ముగ్గురు నాకేం చేశారో అంతకంతా మీరు అనుభవించేలా చేస్తాను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అసలు నరకం ముందుంది. అడుగడుగున నిప్పుల కొలిమే మీకు. ఎంతకు తెగించింది అది? మన ముందే తాడు లేకుండా బొంగరం తిప్పుతోంది. నన్ను బాంబ్ రాయమన్నప్పుడే అనుకున్నాను ఇదేదో మనపై ప్రతీకారం తీర్చుకుంటుందని. ఇంత త్వరగా మన ప్లాన్ తనకెలా తెలిసిందే? దానికి 100 కళ్ళు, ఒళ్ళంతా చెవులు. మనం సంబరపడుతున్నప్పుడు ఏ చాటు నుంచో నక్కి వినుంటుంది. అమ్మా, మనం ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తే మరి నా ఒక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేసిందో? వెళ్ళి అడిగిరానా? అమ్మా చెప్తుందంటావా? చంపేస్తాను. మనం దెబ్బ కొట్టి కొట్టక ముందే తిరిగి దెబ్బ కొట్టింది అది. అది తేరుకోకముందే మళ్ళీ మనం దెబ్బ కొట్టాలి. వద్దమ్మా, కాస్త గ్యాప్ ఇస్తే బెటర్. తమ్ముడు అసలే కోపంగా ఉన్నాడు. లేదొదినా, దాన్ని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయం. విడాకులు ఇస్తానని తన నోటితో తనే చెప్పింది కదా. లాయర్ని పిలిచి విడాకులు ఇప్పించి ఇంట్లోంచి గెంటించేద్దాం. అది కడుపుతో ఉంది కదా, విడాకులు కష్టమని ఆ రోజే లాయర్ గారు చెప్పారు కదా. కేసు కోర్టుకు వెళితే కడుపు కాకరకాయ అంటారు, కానీ అదే స్వయంగా సంతకం చేస్తే ఏ జడ్జి గారు కూడా అబ్జెక్షన్ పెట్టరు, విడాకులు ఇచ్చేస్తారు. మరి మావాడు ఒప్పుకోవాలిగా. మనకు మాటిచ్చింది అది. రాజా వారి కుటుంబం మాటిస్తే ప్రాణం పోయిన తప్పరనే పాయింట్ మీద దాన్ని రెచ్చగొడదాం. అది సంతకం పెడితే చాలు, మిగతా కదా నేను నడిపిస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్నింట్లో నుంచి తరిమి అప్పుడే నాకు మనశ్శాంతి. దాన్ని చంపి పడేస్తే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాతే నాకు విశ్రాంతి. అత్తయ్యకు మనశ్శాంతి, వదినకు విశ్రాంతి. నాకు బావతో పెళ్లి జరుగుతాయి, అన్నీ జరిపిస్తాను. ఆ పర్ణతో స్నేహం మాట్లాడాలంటే స్నేహ ఫోన్తో చేస్తే అర్జున్ కనిపెట్టేస్తాడు. అర్జున్కి తెలియని నెంబర్తో ఫోన్ చేయితే స్నేహ పర్ణతో మాట్లాడచ్చు. ఎవరి నెంబర్ నుంచి చేయాలి? కావేరి ఫోన్ నుంచి ఎత్తే బాగుంటుంది. తొందరగా చేయించాలి, లేకపోతే అర్జున్ కనిపెడతాడు. ఏ వస్తున్నాడే, మొదలుపెట్టు కానీ జాగ్రత్త, వేసుకో, నేను చూస్తాను.
కావేరి కావేరి ఆగు కావేరి ఆగు కావేరి ఏం చేస్తావు నువ్వు ఆగు నన్ను ఆపకు నాయుడు బావా, నేను చచ్చిపోవాలి. నాకు బ్రతికే అర్హత లేదు. వద్దు, నేను చచ్చిపోవాలి. దిగో దిగో కావేరి వదలు, కావేరి నా మాట విను. చచ్చిపోవాలి. కావేరి పిచ్చి పట్టిందా నీకు ఆ? ఏం చేస్తావు నువ్వు అసలు బుర్రందా? దేవుడిచ్చిన జీవితాన్ని నాశనం చేసుకునే హక్కు ఎవరికి లేదు. నాకు అసలు జీవితమే లేదు. అలానే ఎందుకు అనుకున్నావు కావేరి ఆ? ఎందుకంటే నా లైఫ్ లో రమేష్ ఉండడు కాబట్టి. రమేష్ ఎవరు? ఎవరు? ఇప్పుడు అన్నావు కదా రమేష్ అని. అన్నానా? చెప్పు కావేరి రమేష్ ఎవరు? చెప్పకపోతే నా మీద ఒట్టే. నన్ను క్షమించు నాయుడు బావా. ఆ రహస్యాన్ని నాతోనే అంతమైపోవాలనుకున్నాను, కానీ నువ్వు నా చావు నాపావు. నీపై ఒట్టు పెట్టుకొని ఆ రహస్యాన్ని రప్పిస్తున్నావు. చెప్తాను. రమేష్ నా క్లాస్మేట్. 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం. 10వ తరగతిలో మా ప్రేమ మొదలై ఇంటర్లో బలపడి డిగ్రీకి వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. కానీ అతను పేదవాడన్న కారణంగా మా అమ్మ నాన్న మా పెళ్లికి ఒప్పుకోలేదు. బలవంతంగా నీకిచ్చి పెళ్లి చేశారు. మీతో పెళ్ళయ్యాక రమేష్ని మర్చిపోవాలనుకున్నాను, కానీ మీరు స్నేహాన్ని మర్చిపోలేక నన్ను దూరం పెట్టేసరికి ఎలాగైనా మీతో విడిపోవాలని రమేష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే విడాకులు కావాలని పదే పదే మిమ్మల్ని వేధించాను. కానీ మీరు నన్ను క్షమించు కావేరి. అంటే నాకు అసలు ఈ విషయాలేం తెలియదు కదా. ఇప్పుడు మా అమ్మకి తెలిసిపోయింది, నన్ను చంపేస్తానంటుంది. నేనిక్కడ సుఖంగా లేనన్న విషయం రమేష్కి కూడా తెలిసిపోయింది. వారం లోపు తన దగ్గరికి రాకపోతే చచ్చిపోతానంటున్నాడు. అమ్మ చేతిలో చావలేక, ఇక్కడ రమేష్ని చంపుకోలేక నేనే చావాలని చచ్చిపోతుంటే నువ్వు వచ్చి అడ్డుపడ్డావు. నిజం చెప్పేశాను కదా, ఇక నన్ను చావని నాయుడు బావా. కావేరి కావేరి మళ్ళీ ఏంటి పిచ్చి పని? ఇదిగో నీ సమస్య ఏంటో తెలుసుకోవడం కోసం అడగలేదు, నిన్ను పరిష్కరించడం కోసం అడిగాను. అంటే నన్ను రమేష్ని ఈ నాయుడు బాబు కలుపుతాడు, నేను కలుపుతాను. నిజంగానా? నిజం కావేరి, నువ్వు నా స్నేహ ప్రాణాలు కాపాడావు. నేను నీ ప్రేమను కాపాడలేనా? నీకు ముందే చెప్పాను కదా, నీకు ఏ సాయమని చేస్తానని అడగమని. నీకు ఏ సాయమని చేస్తాను. థ్యాంక్ యూ నాయుడు బావా. కానీ ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఇంకెవ్వరికి తెలియకూడదు. అలా అని నాకు ప్రామిస్ చేయి. అలాగే కావేరి.